నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ఇప్పటిదాకా మార్చి ఫలితాలు తెలుసుకున్నాం. అలాగే చాలా విషయాల గురించి, ధర్మ సందేహాల గురించి కూడా తెలుసుకున్నాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు, జ్యోతిష్య వాస్తు పండితులు, గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు. గురుగారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనకున్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలని ఎలా ఉన్నాయి, ఏంటి అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారు గురువుగారు. మేష వృశ్చికయోర్భౌమః. మేష వృశ్చికాలకు కుజుడు అధిపతి. మరి ఇంతకుముందు మేషరాశి బాగున్నట్టుగా చెప్పుకున్నాం, ఇప్పుడు వృశ్చిక రాశి చెప్పుకుంటున్నాం. అయితే కుజుడు మాత్రం బాగాలేడు. అర్ధాష్టమంలో కుజశనులు ఉన్నారు. ఈ కుజశనులు ఉండటం వల్ల ఇబ్బంది ఏమిటో చెప్పుకున్నాం. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో రాహు. ద్వాదశాష్టమ జన్మస్థము శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవాల్సి రావచ్చు. మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయి ఉండొచ్చు. ఒక స్థానం బతికే స్థానం నుంచి పోవటం, ఉన్న డబ్బులు అయిపోవటం, స్థానచలనం ధనక్షయం, ఇటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని గ్రహాలు బాగున్నా అర్ధాష్టమంలో ఉన్నటువంటి కుజశనుల వల్ల బాగా ఇబ్బంది కనబడుతోంది. అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, బుధుడు, కేతువు 3 గ్రహాలే బాగున్నాయి. శుక్రుడు వల్ల వివాహం, బుధుడు వల్ల వ్యాపారం, కేతువు వల్ల మంచి జ్ఞానం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కుజుడికి 7,000 జపం, శనికి 19,000 జపం, రవికి 6,000 జపం, రాహుకి 18,000 జపం, గురువుకి 16,000 జపం, ఇట్లా ఈ జపాలు చేయించుకొని మరి కందులు, నల్ల నువ్వులు, మినువులు, గోధుమలు, శనగలు ఇవి దానం ఇవ్వటం అవసరం. ఉన్న గ్రహాల్లో శుక్రుడు, బుధుడు, కేతువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. కేతువు ఏకాదశిలో ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. ఈ కేతువు బాగుంటే చాలా మంచి జ్ఞానం కలిగి ఎటువంటి పనినైనా జరగని పనిని చాకచక్యంగా తెలుసుకొని బయటపడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎటువంటి పనినైనా కూడా చాకచక్యంగా తెలుసుకొని బయటపడతారు, బాగుంటారు. తర్వాత శుక్రుడు బాగుండటం చేత వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది. కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో ప్రవర్తించి మంచి పనులు చేసుకోగలుగుతారు. అయితే 3 గ్రహాలు బాగున్నాయి, కానీ కుజుడు, శని పూర్తిగా 100కి 100 పాళ్ళు బాగాలేడు. అందువల్ల ప్రయాణాలు చేయడం కష్టంగా ఉంటుంది. ప్రయాణాల్లో యాక్సిడెంట్ జరగటానికి, బాగా దెబ్బలు తగలటానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రవి వల్ల అనారోగ్యాలు వల్ల ఇబ్బంది అవుతుంది. రాహు వల్ల చేతిలో డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. మరి ఈ శని కుజుల వల్ల ఎవరికన్నా ఇచ్చి అగ్గొట్టడం, రాహు వల్ల చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకోవటం, దారిపోవటం, ఇట్లాంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తి శాంతి చేసుకోవటం, ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివప్రదక్షిణ చేయటం, ఈశ్వరాభిషేకం కనీసం సోమవారం ఈశ్వరాభిషేకం చేయించుకోవటం, తర్వాత శనికి నల్ల నువ్వుల నూనె వేసి పూజించడం, నీలం పుష్పాలతో పూజించడం, ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజించడం, ఇటువంటివన్నీ చేయటమే కాక ఎవరికైనా అన్నదానము కన్నా అధిక దానము లేదు.
తల్లిదండ్రుల కన్నా దైవమేరి, సత్యశీలత కన్నా జగతి తపంబేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడ లాభం వేది, క్రోధంబు కన్నా శత్రుత్వమేది, అంగనామణి కన్నా అభినవ మణి ఏది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను నరకమేది, సర్వదా కీర్తి కంటెను స్వర్గమేది. ఇవి పాటించాలి. మరి అన్నదానం చాలా విశేషమైంది. అంతకంటే విశేషమైనది తల్లిదండ్రులు. క్రోధం కంటే చెడు ఇంకోటి లేదు. ఆడమనిషిని గౌరవంగా చూడటమే కాక గుళ్ళో అమ్మవారిని పూజించినట్టు స్త్రీని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే. రుణం కంటే రోగం ఇంకోటి లేదు. అపకీర్తి కంటే మరణం ఇంకోటి లేదు. కీర్తి కంటే స్వర్గం లేదుట. కాబట్టి ఇటువంటి పనులని చేయటం అందరికీ చాలా మంచిది ఈ సంవత్సరం. కాబట్టి ఈ రాశివాళ్ళు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకొని మీరు దానికి తగినట్లుగా ప్రవర్తించండి. ఈ హస్త సాముద్రిక కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకాన్ని చూపించుకొని, నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ రోజుల్లో సంపాదించడమే చాలా కష్టంగా ఉంది. సంపాదించింది పోగొట్టుకుంటే మాత్రం మళ్ళీ సంపాదించలేము. దానివల్ల పూర్తిగా డీలా పడిపోతాం, ఏ పని చేయలేము. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం చాలా అవసరం. కాబట్టి పూర్తి జాతకం చూపించుకోవటం, నేను చెప్పిన పద్యాన్ని అందరూ కూడా వివరంగా 1కి 10 సార్లు వినండి. బాగా కాగితం మీద కలం పెట్టి రాసుకోండి. ఎట్లా అన్నదానం కన్నా అధిక దానం లేదు, ఇంకో దానం అంటూ దాన్ని మించింది లేనే లేదు. తల్లిదండ్రుల కన్నా ఇంకో దేవుడు లేడు. సత్యశీలత, సత్యము శీలత, ఒకటే భార్య ఒకడే భర్త. సత్యశీలత కన్నా సత్యం కలగటం, శీలత్వం కలగటం, జగత్తులో తపస్సు లేదు. సత్యశీలత కన్నా జగతి తపం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది. ఎవరైనా కిందపడి తన్నుకొని ప్రాణం పోయే టైంలో, అవసాన టైంలో దాహం అవుతుంది, వాడి నోట్లో కనుక 2 బొట్లు నీళ్లు వేయకపోతే నువ్వు ఎంత చేసినా నువ్వు నరకానికి పోక తప్పదు. మరి కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవంచు కష్టపడచ్చు. గొరకొస్తుంది, కపం పైకి వస్తుంది, గురగొరలాడుతుంది, నాలిక తాపుతాడు, నీళ్ళని ఏడుస్తాడు. అప్పుడు నీళ్ళు వేసి నారాయణ స్మరణం తను పలికి వాడిని పలికించాలట. సత్యశీలత కన్నా జగతీ తప్పం మీరు దయ అటువంటి దయ ఏ జీవరాశి అయినా. చాలామంది ఏం చేస్తున్నారు, కొన్ని రోగాలు వస్తున్నాయి, ఇది రోగం తగ్గేది కాదు, అందుకోసం వైద్యం మానేస్తారా? మానేంగా గురుగారు, చేయించుకుంటాంగా, మందులైతే వేసుకుంటాం. వీళ్ళు తగ్గేది కాదుగా. ఏ రోజుకైనా వీళ్ళు చచ్చేవాళ్ళేగా. ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? అనవసరంగా వీడికి రోగానికి మందులు ఖర్చు పెట్టే వాళ్ళు చచ్చాళ్లే అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. అది ఎంత దోషం? ప్రాణం పోయే టైంలో మంచినీళ్ళు వేయకపోవడం ఎంత దోషమో, మనిషి ప్రాణం పోయేంతవరకు కూడా వైద్యం అంత అవసరం. వైద్యో నారాయణో హరిహి అన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చొని నారాయణ స్మరణ చేయాలట, భగవంతుని ప్రార్థించాలట. మరి ఒక మూర్ఖుడున్నాడు, వాడు ఎప్పుడూ ఏం మాట్లాడట, దేవుణ్ణి స్మరించట. తండ్రి దైవభక్తుడు, కొడుకు దైవభక్తుడు, తండ్రి దేవుణ్ణి పూజించడు. ఒక నారాయణ అన్న మాట వాడి నోట్లోంచి రాలే. గోగునార తీసుకొచ్చి నాన్న చావు భయపడి ఇది ఏంటంటే అది పీచుడా అన్నట్ట. నారాయణ బదులు అనలేకపోతే మరి నారంటే వీడికి ఏమన్నా మోక్షం వస్తుందేమో అనుకున్నట్ట. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుని పూజించడం
ఖాళీ టైంలో భగవంతుడిని ధ్యానించడం, మీ యొక్క శాంతులు చేసుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి రవి, రాహువు, గురువు, కుజుడు, శని 5 గ్రహాలు బాగాలేవు. ఈ 5 గ్రహాలకి కూడా శాంతి చేసుకోవడం, జాతకం చూపించుకోవడం చాలా అవసరం. కాబట్టి ముందు సంపాదించుకోకపోతే ఉన్నది పోగొట్టుకోకూడదు. ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలేదు, కానీ అప్పు చేయకూడదు. అప్పు చేసి పప్పు కూర తింటాం కంటే ఉప్పు కారం వేసుకొని తింటాం మంచిది. గొప్ప వ్యాపారాలకు పోయి ఇట్లాంటి టైంలో పోగొట్టుకోవటం కంటే ఉన్నది పోగొట్టుకోకుండా జాగ్రత్త చేసుకోవడం అవసరం. కాబట్టి ఇది ప్రత్యేకించి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ కన్యా రాశి, వృశ్చిక రాశి వాళ్ళకి స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.